ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బీసీ సీఎం నినాదంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని మోడీ బీసీలకు భరోసానిచ్చేలా హామీలుంటాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ సభను సక్సెస్ చేయడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. 1,00,000 మందితో సభ నిర్వహిస్తోంది. అయితే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయ జనతా పార్టీ చేసే ప్రకటన విమర్శిస్తున్నారు తప్పితే మీకు ఆ దమ్ము ధైర్యము ఆ సాహసం ఉందని చెప్పి నేను రాహుల్ గాంధీని కాంగ్రెస్ను నేను మీ ద్వారా మన సూటిగా ప్రశ్నిస్తున్నాను. కేసీఆర్ సైతం కూడా మీరు అధికారులకు వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే ప్రకటన చేసే దమ్ము ఈ రెండు పార్టీలకు ఈ నాయకులకు లేదనే విషయాన్ని తెలంగాణ సమాజం గమనించాలి. అదే రకంగా మరొక కుటుంబం చేతిలో ఈ దేశం నడవాలని చెప్పి తాపత్రయపడేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి బీజేపీకి వ్యత్యాసం సామాజిక న్యాయంలో భాగంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని దేశాన్ని నోరు కుటుంబం పాలించాలి, ఈ తెలంగాణను కల్వ కుటుంబం మాత్రమే పాలించాలి. సమ్మె అపరూపమైన సమ్మెకు తెరలేపి తెలంగాణ సాధనలో ప్రధాన భూమిక వహించినటువంటి ఈ యొక్క వర్గాలను పాలనలో భాగస్వామ్యం చేయమంటే ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా మార్చుతామంటే ఎందుకు మీకు ఇంత కంటగింపు, ఎందుకు ఇంత మీకు చిన్న రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వప్న, చెప్పండి. ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బీసీ సీఎం నినాదంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని మోడీ బీసీలకు భరోసానిచ్చేలా హామీలుంటాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ సభకు సక్సెస్ చేయడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. 1,00,000 మందితో సభ నిర్వహిస్తోంది. అయితే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వప్న, చెప్పండి. బీసీ ఆత్మగౌరవ మహాసభలో అయితే ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇదే సభకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారని చెప్పేసి తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? బీసీలంతా ఏకమవుదాం, బీజేపీనే గెలిపిద్దాం. బీసీలో ఏకమవుదాం, బీజేపీనే గెలిపిద్దాం.
రమాదేవి బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో మరి కాసేపట్లో ప్రధాని మోదీ ఈ సభకు రాబోతున్నారు. బీసీలను తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో బీసీ అంటే ఇప్పటి వరకు ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ బీసీలను నష్టపరుస్తుంది, బీసీలు తమ హక్కుగా రావాల్సినటువంటి హక్కును ఇవ్వలేకపోతున్నాయని చెప్పేసి పదే పదే బీజేపీ చెప్తూ వస్తుంది. మొదటి నుంచి కూడా మేము బీసీలకు ఎక్కువ సామాజిక సమీకరణ దృష్ట్యా వారికి ఎక్కువ నియోజకవర్గాలు కేటాయిస్తున్నాము, మా అభ్యర్థుల లిస్టులో కూడా వారి సంఖ్య ఎక్కువగా ఉంది, అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే బీసీ అంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా చెప్పిన తర్వాత ఈ రోజు బీసీల ఆత్మగౌరవ సభకు ప్రధానంగా అంటే ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ ఏం మాట్లాడతారు అనేది మాత్రం ప్రస్తుతము అందరూ కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి విషయంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో 1వ తారీఖు 3వ తారీఖు మోదీ వచ్చి వెళ్ళినాక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పొలిటికల్ సినారియో అంతా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకసారి బీసీకి సంబంధించినటువంటి నినాదం తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి ఏం మాట్లాడతారు, దాని మీద మిగతా రాజకీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో మనం చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో 5:05 ప్రధానమంత్రి బేగంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి వస్తారు. 5:30 నుంచి 6:10 వరకు అంటే దాదాపు 40 నిమిషాల పాటు ఇక్కడ ఈ సభలో పాల్గొంటారు. ఇంకొకటి ఈ సభా ప్రాంతానికి చుట్టూ ఉన్నటువంటి బారికేడ్ల నుంచి ఆయన ప్రజా సమూహం మధ్యలోంచి రాబోతున్నారు. ఒక ప్రత్యేకమైన వాహనం ఉంటుంది. ఆ వాహనంలో ప్రధాని ఎక్కిన తర్వాత ఆయన మీద పూలు కురిపిస్తూ ప్రధానికి స్వాగతం పలుకుతారు. అలా కార్యకర్తలు ప్రజల మధ్య నుండి సభకు చేరుకుంటారు. మరోవైపు జనసేనాని మొదటిసారిగా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో కలిసి ఈ రోజు సభలో పాల్గొనబోతున్నారు. ఆయన ఏం చెప్తారనేటువంటి ఆసక్తి కూడా ఉంది. మనతో పాటు సుభాష్ గారు ఉన్నారు, ఒకసారి వారిని అడుగుదాము. ఈ రోజు ప్రధాని మోదీ గారి ఏం మాట్లాడేటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు కూడా రాబోతున్నారు కదా, ఓవరాల్ గా ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది? బీసీల ఆత్మగౌరవ సభ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఎల్బీ స్టేడియంలో మాట్లాడబోతున్నారో, ముఖ్యంగా బీసీల ఆత్మగౌరవ సభ ఒకటి, తర్వాత జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇక్కడ ఒకటే వేదికపై మరి ఏదైతే పొత్తులు కూడా మేము భారతీయ జనతా పార్టీ జనసేన అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ రావడం అందరినీ కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం కూడా బీసీలను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు. గత 40-50 సంవత్సరాల కింద నాకు ఏంటంటే గుర్తున్నప్పుడు అప్పుడున్న శ్రీ పివి నరసింహారావు గారు చాలామందికి బీసీలకు అవకాశం ఇచ్చినారు శాసనసభలో పోటీ చేయడానికి. ఎన్టీ రామారావు గారు కూడా పోటీ చేసేందుకు కూడా అవకాశం ఇచ్చినారు. 40 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం అనేది బీసీల అభ్యర్థిని ప్రకటించడం పార్టీ నుంచి రేస్లో ఎవరున్నారు సంబంధించి ఎవరైనా కూడా ఇప్పుడు మాకు తగిన బహుమతి వచ్చిన తర్వాత బీసీ నాయకులు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు బీసీలో. సో ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచి వచ్చిన తర్వాత శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. సో ఈ ముగ్గురిని వాళ్ళు వచ్చిన తర్వాత ఇస్తారు. చాలా ఒక మంచి వాతావరణం నిర్మాణం అయింది. ఏ ఒక్క పార్టీ చేయలేదు, భారతీయ జనతా పార్టీ ఒకటే చేసింది. ఒక్కసారి దీన్ని వ్యూ చూద్దాం రమాదేవి. మనము చాలా పెద్ద సంఖ్యలో అయితే ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. దాదాపు 1,00,000 మంది అనేటువంటి అంచనా అయితే బీజేపీ చేస్తుంది. ఓవైపు బీజేపీ వాళ్ళు కూర్చొని ఉన్నారు, మరోవైపు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు, దాంతో పాటు యూత్ కూడా ఉన్నారు. యూత్ కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రధాని మోదీ రావడానికి ఇంకా దాదాపు 45 నిమిషాల సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పటికే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మహిళలకు సంబంధించి అక్కడ దూరంగా ఉన్నటువంటి అంటే దాదాపు ఇప్పుడున్నటువంటి 6 గేట్లలో ప్రత్యేకంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఏ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు అటు వెళ్ళాలి అనేటువంటి ఒక రూట్ మ్యాప్ ని ఏర్పాటు చేసుకున్నారు. ముందైతే యూత్ అంతా కీరింతలు కొడుతూ ముందున్నటువంటి సందర్భం. ఒక్కసారి నేను స్టేజీ వైపు చూపిస్తాను. స్టేజీ మీద ప్రధానంగా